నమస్కారం నమస్కారం. సరే, మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటి రగడ 11 మంది సభ్యులు వచ్చినప్పటికీ నాకు ఎందుకు ఇవ్వరు అనేటువంటి వాదన కొనసాగుతోంది. సో న్యాయ ప్రకారం కావచ్చు, సాంప్రదాయం ప్రకారం కూడా ఏంటి అసలుకి? ఈ న్యాయ ప్రకారంగా, సాంప్రదాయం ప్రకారంగా, కన్వెన్షన్ ప్రకారంగా ఏంటంటే 10% లెజిస్లేచర్ ఉన్నప్పుడే, లెజిస్లేటర్స్ ఉన్నప్పుడే అతనికి ప్రతిపక్ష హోదా అపోజిషన్ లీడర్ ఇస్తారు, ఆన్ పార్ విత్ క్యాబినెట్ ర్యాంక్. ఇప్పుడు ఇది ఆ సాంప్రదాయం పార్లమెంట్ లో ఉంది, రాష్ట్ర శాసనసభలో ఉంది, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఉన్నది ఒకటి. కనుక ఆయనకు 10% కనుక లెజిస్లేటర్స్ లేనప్పుడు అతని ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది సాంప్రదాయానికి వ్యతిరేకమే. రెండవది ఇంకోటి ఏంటంటే, ఇది కోర్టులో వేసేటువంటి విషయం కాదు, ఇది ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేచర్. ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేచర్ కు రాజ్యాంగం ప్రకారంగా కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావు. ఒకవేళ ఇంటర్ఫియర్ అయినా కానీ ఇది కన్వెన్షన్, ఇది సాంప్రదాయం అంటే కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సలహా ఇచ్చినారో అది కరెక్ట్ ఇవ్వలేదు సలహా. రెండవది, రేపటి ఆయన రిట్ పిటిషన్ కొద్ది రోజుల్లో చర్చగా వచ్చినప్పుడు పరిణామం ఏం జరుగుతుంటే రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకోవడమో లేక దాన్ని డిస్మిస్ చేయడమో జరుగుతుంది. సో ఎందుకు అసలు సార్, అంటే ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు, ఈ రకంగా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, అలాంటి నాయకులు కానీ వాళ్ళని ఎవరన్నా మనం చూసామా? ఇలాంటి పరిణామాలు ఏమైనా ఎదురయ్యాయా? లేదు, ఎక్కడ లేదు. ఇక ఎవరు వాస్తవానికి కన్వెన్షన్కి వ్యతిరేకంగా లేకుంటే ఒక పద్ధతికి వ్యతిరేకంగా ఎవరు క్లెయిమ్ చేసినట్టు ఎక్కడ లేవు. రిపోర్ట్ అక్కడ జడ్జిమెంట్ కోర్టుకు వెళ్ళడానికి ఆస్కారమే లేదు. ఆస్కారం లేనప్పుడు నాయకులు ఎట్లా కోర్టుకు పోతారు? నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగు విధమైనటువంటి సలహా ఇవ్వలేదు ఎవరు. బట్టినే కోర్టులో వేద్దాం చూద్దామని నన్ను అనుకున్నారు, చేసిండ్రు. అది కరెక్ట్, ఉచితమైన సలహా కాదు, అది ఉచితమైన పద్ధతి కాదు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. ఇది సో ఆయన సీనియర్ కౌన్సిల్, తెలంగాణ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్. సో చాలా అంశాలపైన ఇలాంటి పొలిటికల్ సంబంధించినటువంటి కేసులను కూడా డీల్ చేసినటువంటి వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. అసలు ఈ ఇచ్చిన సలహానే బహుశా తప్పు. అలాంటి పరిస్థితి కానీ పరిణామాలు కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్